అర్జెంట్ అప్డేట్ ఏంటంటే ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆహ్, ఎందుకంటే లాట్ ఆఫ్ యూఎస్ ట్రావెలర్స్ ఆర్ గోయింగ్ త్రూ సమ్‌టైమ్స్ గోయింగ్ త్రూ లండన్ హీత్రూ కదా! మీరెవరైనా సరే యునైటెడ్ స్టేట్స్ నుంచి లండన్ హీత్రూ ద్వారా ఎళ్ళేవాళ్ళు గాని, లేపోతే ఇండియా నుంచి యూకే వచ్చేవాళ్ళు గాని, లేపోతే అరౌండ్ ద వరల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినా సరే ఇఫ్ యూ ఆర్ పాసింగ్ త్రూ ఎ హీత్రూ ఎయిర్‌పోర్ట్ ఆర్ ల్యాండింగ్ ఇన్ ఎ హీత్రూ ఎయిర్‌పోర్ట్ ప్రెజెంట్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. రీజన్ ఏంటి అంటే హీత్రూకి ఏదైతే సప్లై చేసే పవర్ సబ్‌స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఫైర్ అనేది వచ్చిందనమాట. సో, ఫైర్ ఇంజిన్స్ దే ఆర్ వర్కింగ్ సిన్స్ యెస్టర్‌డే అరౌండ్ 4, 5 తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయిందిది. అప్పటినుంచి ప్రెజెంట్ ఎయిర్‌పోర్ట్‌కైతే ఆల్రెడీ మన ఎయిర్‌లోనే దగ్గర దగ్గర ఒక 100, 200 ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్‌ని రిటర్న్ పంపించేశారు. హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో పవర్ అయితే లేదు ప్రస్తుతానికి. పవర్ లేదు గాబట్టి ఆపరేషన్స్ నడవవు అని జెప్పేసి. ఇంకొకటి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే దగ్గరలో ఉంది గ్యాట్విక్. యాక్చువల్‌గా హీత్రూ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ప్రతి నిమిషానికి ఓ 2, 3 ఫ్లైట్లు దిగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకంటే వరల్డ్ ట్రావెలర్స్ బోలెడంత మంది బ్రిటిష్‌కొచ్చి పోతూ ఉంటారు. సో, అంత పెద్ద ఎయిర్‌పోర్టు, అంత బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఒక్కసారి ఆగిపోతే ఏమైందంటే అంటే కనెక్టెడ్ ఎయిర్‌పోర్ట్ కూడా కదా! యూఎస్‌కి చాలా చోట్లకి మిడిల్ ఈస్ట్ నుంచి కనెక్షన్స్ ఉన్నాయి.